హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా చిన్న చిన్న విషయాల్లో కూడా ఎంతో జ్ఞానం దాగి ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలా కాలం క్రితం తక్షశిల అనే నగరంలో చాణక్యుడు అనే ఒక గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయన చాలా తెలివైనవాడు. ఆయనకు చంద్రగుప్తుడు అనే ధైర్యవంతుడైన శిష్యుడు ఉండేవాడు. వారిద్దరూ కలిసి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాలని కలలు కనేవారు. ఒకరోజు చాణక్యుడు చంద్రగుప్తుడు పెద్ద సైన్యంతో కలిసి పాటలీపుత్ర అనే నగరంపై యుద్ధానికి వెళ్లారు. కానీ ఆ నగర కోట చాలా బలంగా ఉంది. శత్రువులు వారిని ఓడించారు. నిరాశతో చాణక్యుడు చంద్రగుప్తుడు అక్కడి నుండి తప్పించుకోవాల్సి వచ్చింది. ఓడిపోయామన్న బాధతో చాణక్యుడు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయనకు చాలా అలసటగా అనిపించింది. దారిలో ఒక చిన్న గ్రామం కనిపించింది. అక్కడ ఒక ఇంటి బయట ఉన్న అరుగు మీద ఆయన విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నాడు. ఆ ఇంటి లోపల ఒక అవ్వ తన మనవడికి వేడివేడి అన్నం వడ్డిస్తోంది. ఆ అన్నం నుండి పొగలు వస్తున్నాయి. ఆకలితో ఉన్న ఆ అబ్బాయి పేరు కిట్టు. వడ్డించగానే కిట్టు అన్నం తినడానికి సిద్ధమయ్యాడు. ఒక్కసారిగా కిట్టు చాలా ఆకలితో ఉండడంతో వెంటనే తన చేతిని అన్నం మధ్యలో పెట్టాడు. అమ్మా, చెయ్యి కాలిందే అని గట్టిగా అరుస్తూ తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. అన్నం మధ్యలో చాలా వేడిగా ఉండడంతో అతని వేళ్లు కాలిపోయాయి. అప్పుడు అవ్వ నవ్వుతూ, అరే కిట్టు, నువ్వు కూడా చాణక్యుడిలాగా చేస్తున్నావు కదా, ఎవరైనా అన్నం మధ్యలో చేయి పెడతారా? చుట్టుపక్కల నుండి కొంచెం కొంచెం తింటూ మధ్యలోకి వెళ్ళాలి కదా అని చెప్పింది. అరుగు మీద కూర్చున్న ఇదంతా వింటున్న చాణక్యుడికి ఒక్కసారిగా మెరుపు మెరిసినట్లయింది. నేను చేసిన తప్పు ఇదే. నేను నేరుగా బలమైన పాటలీపుత్ర నగరం మీద దాడి చేశాను, అందుకే ఓడిపోయాను అని ఆయనకు అర్థమైంది. చాణక్యుడు వెంటనే వెనక్కి వెళ్లి చంద్రగుప్తుడిని కలిశాడు. మనం మన పద్ధతి మార్చుకోవాలి. మొదట రాజ్యపు సరిహద్దుల్లో ఉన్న చిన్న చిన్న గ్రామాలను, రాజ్యాలను గెలవాలి. ఆ తర్వాతే మధ్యలో ఉన్న పెద్ద నగరాన్ని జయించగలం అని వివరించాడు. చాణక్యుడి మాట ప్రకారం చంద్రగుప్తుడు నెమ్మదిగా చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న రాజ్యాలన్నిటినీ జయించాడు. దీనివల్ల వారి సైన్యం పెరిగింది మరియు వారికి బలం కూడా చేకూరింది. శత్రువుల బలం క్రమంగా తగ్గుతూ వచ్చింది. చివరికి వారు పాటలీపుత్ర నగరంపై దండెత్తి విజయం సాధించారు. చంద్రగుప్తుడు మహారాజయ్యాడు. ఒక చిన్న పిల్లవాడు అన్నం తినే విధానం చూసి చాణక్యుడు ఒక గొప్ప సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించాడో మనం ఈ కథ ద్వారా నేర్చుకోవచ్చు. మరి ఇటువంటి మరిన్ని కథల కోసం అన్విక యానిమేషన్స్ కు సబ్స్క్రైబ్ అవ్వండి.